హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అనుష్య మగేష్ కృష్ణగిరిలో ఉండి నాగల చవితి పూజా విధానం. దీప పూజ. పసుపు కుంకుమ పూలు దీపానికి వడ్డించి దండం పెట్టుకునేది. భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్వం సుషిస్థిరో భవ. ఆచమనం. పంచపాత్రంలో తక్కువగా నీళ్ళు ఎత్తుకోవలసింది. ఆచమనం అయిన వెనక నీళ్లు మార్చియే పూజకి ఎత్తుకోవలసింది కాబట్టి తక్కువగా ఎత్తుకోవాల. 3 మంత్రానికిను ఒక్కొక్క ఉద్దరిని నీళ్ళు తీసుకోవలసింది. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చేతల నీళ్లు పోసి చేయిని శుద్ధం చేసుకునేది. ఆరోగ్య పాత్రంలో నీళ్ళు విడియవలసింది. దేవుడిని నమస్కరించుకునేది. గోవిందాయ నమః. పంచపాత్రంలో వేరే నీళ్లు ఎత్తుకునేది. చేతలో ఒక ఉద్దరణలో నీళ్ళు తీసుకుని 2 చేతలు శుద్ధం చేసుకునేది. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగితోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాంత్ర శుచి. పూలక్షింతలు చేతలు తీసుకునేసి పిళ్ళయారు కుట్టు వేసుకునేది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూలక్షింతలు వడ్డించేసేది. మళ్ళీ పూలక్షింతలు తీసుకుని గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూలక్షింతలు వడ్డించేసేది. మళ్ళీ ఒకసారి పూలక్షింతలు తీసుకునేది. పెద్దవాళ్ళని తలుచుకునేది. తతేవ లగ్నం సుతినం తతేవ తారాబలం చంద్రబలం తతేవ విద్యాబలం దైవబలం తతేవ లక్ష్మీపతే తేంక్రియుగం స్మరామి. పూలక్షింతలు వడ్డించేసేది. వాళ్ళ ఇంటి దేవుడిని కులదేవుడిని దండం పెట్టుకునేది. ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మకః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపః జ్యోతిరస అమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. పూలక్షింతలు దేవుడికి వడ్డించేసి మనసు పూర్తిగా దేవుడిని దండం పెట్టేది. ఆసన పూజ. పృథ్వీద్వయా త్రితా లోకాః దేవీ త్వం విష్ణునా త్రుతా త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు శాసనం. గంట ఆడిపించేది. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం కురువే ఘంటారవం తత్ర దేవదాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. అన్ని మంత్రాలుమే వెంటనే చెప్పుకోవాల్సింది. ఇంకా వచ్చేది సంకల్పం. అందరమే ఈ మంత్రాన్ని వెంటనే చెప్పుకోవాల్సింది. పూలక్షింతలు చేతలు తీసుకునేసి కుడి చేయి పైక మూసి పెట్టుకుని ఎడమ చేయి కింద పెట్టుకునేది. కుడి చేయి తొడ మీద పెట్టుకోవాల్సింది. మామో పాత సమస్త దురిద క్షయత్వార శ్రీ పరమేశ్వర పరమేశ్వరి ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే సుముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ ప్రాతే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమే భాతే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణే ధీరే అస్మిన్ వర్ధమానేన వ్యావహారికే చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం
मध्ये श्रीमद् क्रोधिनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतु श्रावणमासे शुक्लपक्षे चतुर्थी तिथियाम् उत्तरानक्षत्रे गुरुवासरयुक्तायां शुभ नक्षत्र शुभ योग शुभ कर्ण एवं कुन सकल विशेषेण वसिष्ठायाम् अस्यां शुभाभ्यां सुपतिथौ अस्माहं मम गोत्रोद्भवस्य వాళ్ళ గోత్రం నక్షత్రం రాశి పేరు అన్నిమే చెప్పుకోవలసింది. శక కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక క్షేమార్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల విద్యా అభివృద్ధ్యర్థం సకల రోగ నివారణార్థం సకల వ్యాపార అభివృద్ధ్యర్థం శ్రీ నాగుల చవితి పూజాం చ కరిష్యే. యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం చ కరిష్యే. కలస పూజ పంచపాత్రానికి గంధం కుంకం పెట్టుకునేది, ఒక పూలు వేసి పంచపాత్రంని మూసి పెట్టుకునేది. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. కలసచ్చ ముఖే విష్ణు ఘంటే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృఘ్నా సంస్కృతః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ కలశే గంగాది సర్వాతీర్థం ఆవాహయామి. ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి పూలతో ప్రోక్షణం చేసేది. మొదటిగా దేవుడి మీద ప్రోక్షణం చేసేది, మళ్ళీ పూజ సామానాలు మీద ప్రోక్షణం చేసేది, మళ్ళీ మన మీద మనని చుట్టూ ఉండే వాళ్ళ మీద ప్రోక్షణం చేసేది. దేవం ప్రోక్షయే పూజా ద్రవ్యానాం ప్రోక్షయే ఆత్మానం ప్రోక్షయే. ఉద్దర్నిల మీత నీళ్లు ఉండేంట కింద పోసేసి ఆ పూల్ని కింద వేసేసేది. ఆత్మ పూజ చేతల పూలక్షింతలు తీసుకునేసి హృదయములో దేవుణ్ణి ప్రార్థన చేసుకునేది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవః సనాతనః తేజేత్యజ్ఞాన నిర్మాల్యం సోహం భావన పూజయేత్. ఓం ఆత్మనే నమః, ఓం అంధరాత్మనే నమః, ఓం పరమాత్మనే నమః. ఇది ఆత్మపూజాం చ కరిష్యే. విఘ్నేశ్వర పూజ చాతల పూలక్షింతలు ఎత్తుకునేసి పసుపిళ్ళారిని దండం పెట్టుకునేది. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోదభిస్సేదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. అస్మిన్ హరిద్రాబింబే మహాగణపతిం ధ్యాన ఆవాహయామి. ఓం మహాగణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పూలక్షింతలు వడ్డించేది. మళ్ళీ పూలక్షింతలు చేతలు తీసుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేసేది. మళ్ళీ పూలక్షింతలు తీసుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆసనం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేసేది. ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి పసుపిళ్ళారికి చూపించి అర్ఘ్యపాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి ఒక ఉద్దరు నీళ్ళు చూపించి అర్ఘ్యపాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు 3 ఉద్దరిని నీళ్ళు
అరిగే పాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ముఖే ఆచమనీయం 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 సమర్పయామి. ఉద్దరినిలో పాలు తీసుకునేసి పూలుతో పసుపిళ్ళారికి ప్రోక్షణం చేసేది. పంచామృత స్నానం. దధిక్షీర కృతోపేదం శక్కర మధు సంయుక్తం మధుబర్గం గృహానేతం గజవక్త్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఉద్దరిలో నీళ్ళు తీసుకునేసి వేరపూలుతో ప్రోక్షణం చేసేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. గణపతికి వస్త్రం వడ్డించేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. పూలక్షింతలు తీసుకునేసి గణపతిని దండం పెట్టుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. యజ్ఞోపవీదార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. పూలక్షింతలు వడ్డించేసేది. మరి ఒకసారి పూలక్షింతలు తీసుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. సకల ఆపరణం పుష్ప అక్షతాం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేసేది. పసుపిళ్ళారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు వడ్డించేది. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. కుంకుమచూర్ణం సమర్పయామి. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. దివ్యపరిమళ గంధాన్ ధారయామి. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. గంధక్షోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పూలు వడ్డించేది. ఓం శ్రీం సిద్ధి వినాయకాయ నమః. పుష్పమాలికాం సమర్పయామి. పూలుతో పూజ చేసేది. ఓం శ్రీం శుమఖాయ నమః. ఓం శ్రీ ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాత్తక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాన్నాయ నమః. ఓం వక్రతుంటాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. పూలుతో పూజ చేసుకునేది. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం శ్రీ మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ. పూలక్షింతలు పడ్డేది. సాంబ్రాణి గెడ్లు ఊదుబత్తి ఎత్తుకునేది. చేతల నీళ్లు వేసుకుని పూలక్షింతలు చేతల తీసుకునేది. దశాంగం కుక్కులోపేతం సుగంధం చ మనోహరం. ఉమాసుధ నమస్తుభ్యం గృహాణ వరధోభవ. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ధూపమాగ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్దరి నీళ్ళు అర్ఘ్యపాత్రంలో విడిచేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు గణపతికి వడ్డించేది. ఏకార్తి మీద ఒక ఉద్దరిని నీళ్లు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు ఎత్తుకుని ఏకార్తి అంటించుకుని పసుపు పిల్లారికి చూపించేది. శుప్రకాశో మహాదీపః సర్వత్ర తిమిరాపః. గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఏకార్తి దీపం దర్శయామి. ఒక ఉద్దరిని నీళ్ళు అర్ఘ్యపాత్రంలో విడిచేది. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పూలక్షింతలు పిల్లారికి వడ్డించేది. ఆచమనీయాంతరం పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. పసుపిల్లారికి నైవేద్యం చేసే పండుని పక్కన పెట్టేసి ఒక ఉద్దరి నీళ్ళు వడ్డించి ఉద్దరిలో గిల్లేసి దేవుడికి చూపించేది. గద్యమధ్య పానీయం సమర్పయామి. అమృతోమ సమృతమసి.
ఓం భూర్భువస్వః తత్సవితుర్భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉత్థానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. 3 ఉద్దరని నీళ్ళు అరిగే పాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఫల నైవేద్యం సమర్పయామి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. పునరాచమనీయం సమర్పయామి. తాంబూలం మీద ఒక ఉద్దరిని నీళ్ళు వడ్డించి చూపించేది. భూహీపళ సమాయుక్తం నాహవల్లి దళర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రహృయతాం సమర్పయామి. ఇది తాంబూలం సమర్పయామి. కర్పూర హారతి. కర్పూర హారతి మీద ఒక ఉద్దరిని నీళ్ళు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు ఎత్తుకుని కర్పూరం బిళ్ళని అంటించుకునేది. వక్రతుంట మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. కర్పూర నీరాంజనం సమర్పయామి. నీరాంజనాంతరం ఆచమనీయం సమర్పయామి. ఒకొద్దరు నీళ్ళు వడ్డించేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేది. కర్పూర హారతి తీసుకునేసి మనసు పూర్తిగా గణపతిని దండం పెట్టుకునేది. మళ్ళీ పూలక్షింతలు చేతలు తీసుకునేసి ఆత్మ ప్రదక్షిణం చేసేది. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగత్పతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పూలక్షింతలు గణపతికి వడ్డించేది. విఘ్నేశ్వరుడితో ప్రసాదముగా ఒక పూలెత్తి తల్ల పెట్టుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ప్రసాదం శిరషా గృహాణి. చేతల ఒక ఉద్దరిని నీళ్లు వేసుకుని చేయిని శుద్ధం చేసుకునేది. ఒక ఉద్దరు నీళ్ళు ఎత్తుకునేసి పూలక్షింతలతో ఈ మంత్రాన్ని చెప్పుకునే అరిగే పాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. అనయ పూజయ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతో. వాళ్ళ ఇంటి వాడుక ప్రకారం చేసుకునేది. గౌరమ్మ చేసేవాళ్ళు గౌరమ్మ చేసి పెట్టుకునేది. నాగల్ రాయికి పసుపు పూసి కుంకం పెట్టి పూలు పెట్టుకోవలసింది. మండప పూజ గౌరీదేవికిను నాగల్ రాయికిను చేర్చి చేసుకునేది. పూలక్షింతలు వెంట పూజ చేసుకునేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. ఓం శ్రీ నాహమ్మ నాహరాజాయ నమః. అత మండప పూజాన్ సమర్పయామి. ఓం స్వర్ణమండపాయ నమః. ఓం హేమ ప్రాకారాయ నమః. ఓం చిత్రమండపాయ నమః. ఓం పుష్పమండపాయ నమః. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. మండప పూజాన్ సమర్పయామి. పీఠ పూజ పూలక్షింతలు వెంట పూజ చేసుకునేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. అత పీఠ పూజాం చ కరిష్యే. ఓం శ్రీ ఆధారశక్తి నమః. ఓం మూల ప్రకృతి నమః. ఓం కూర్మాయ నమః. ఓం వరాహాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం అష్టదిగ్గజేభ్యో నమః. ఓం ధన్మధ్యే క్షీరోవర్ణవాయ నమః. ఓం క్షీరోవర్ణవ మధ్యే శ్వేతద్వీపాయత నమః. ఓం శ్వేత్వద్వీపా స్యాత కల్పవృక్షాయ నమః. ఓం కల్పవృక్ష స్యాత స్వర్ణపీఠాయ నమః. ప్రాణప్రతిష్ఠాపన. గౌరమ్మ చేసేవాళ్ళు ప్రాణప్రతిష్ఠాపనం చేసుకోవలసింది. ఇంట్లోనే నాగమ్మ పెట్టి దండం పెట్టే వాళ్ళును ప్రాణప్రతిష్ఠాపనం చేసుకోవలసింది. గౌరమ్మ పైక నాగలు మీద చేయి పెట్టుకుని ప్రాణప్రతిష్ఠాపన చేసుకునేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. అతః ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య ప్రాణశక్తి పరదేవత. ఓం హ్రీం శ్రీం గ్లీం ఐం గ్లౌం వం హంసస్యో హంసః.
ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. ప్రాణః మమ ప్రాణః, జీవః మమ జీవః. ఆవాహితా భవ, స్థాపితా భవ, సుప్రసన్నా భవ, అవకుండితా భవ, సర్వాభీష్టఫలప్రదా భవ. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. ప్రాణప్రతిష్టాపన సుముహూర్తోస్తు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ధ్యానం పూలక్షింతలు వెంట పూజ చేసుకునేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. మరి ఒకసారి పూలక్షింతలు చేతల ఎత్తుకునేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. ఆసనం మరి ఒకసారి పూలక్షింతలు చేతల తీసుకునేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఇప్పుడు ఒక ఉద్దరిని నీళ్ళెత్తి దేవుడికి చూపించి అరికె పాత్రంలో విడిచేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాగరాజాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. 2 ఉద్దరిని నీళ్ళు ఉడిచేది. హస్తయోగో అరిఘ్యం సమర్పయామి. 3 ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి వడ్డించేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్దరినిల పాలు తీసుకునేసి దేవుడికి ప్రోక్షణం చేసేది. భయోదధీకృతం శైవ చక్కర మధు సంయుతం పంచామృతం మయా నీతం గృహాన పరమేశ్వరి. పంచామృత స్నానం సమర్పయామి. ఉద్దరినిలో నీళ్ళు తీసుకునేసి దేవుడికి ప్రోక్షణం చేసేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం దేవుడికి వస్త్రం వడ్డించేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ నాహమ్మ నాహరాజాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మంగళద్రవ్యం పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు దేవుడికి వడ్డించేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమచూర్ణం సమర్పయామి. దివ్య పరిమళ గిందాన్ ధారయామి. గంధక్షోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. నాహమ్మ నాహరాజాయ నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమచూర్ణం సమర్పయామి. దివ్య పరిమళ గంధాన్ ధారయామి. గంధక్షోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పమాలిక దేవుడికి పుష్పం వడ్డించేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమ్మ నాహరాజాయ నమః. పుష్పమాలికాం సమర్పయామి. పూలక్షింతలు వెంట గౌరీదేవికి పూజ చేసుకునేది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. ఓం శ్రీ వామాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం రౌద్రే నమః. ఓం కాళ్యై నమః. ఓం కలవికరణ్యై నమః. ఓం పలవికరణ్యై నమః. ఓం ఫలబ్రహ్మదిన్యై నమః. ఓం సర్వభూతదమన్యై నమః. ఓం మనోన్మన్యై నమః. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నవశక్తి పూజాన్ సమర్పయామి. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత్రే నమః. ఆదిశక్తిరూప్యై నమః. పార్వతీదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. నాగరాజ అష్టోత్తరం పూలక్షింతలు వెంట నాగులకి పూజ చేసుకునేది. ఓం శ్రీ అనంతాయ నమః. ఓం వాసుదేవాజ్ఞాయై నమః. ఓం దక్షాయ నమః. ఓం విశ్వతోముఖాయ నమః. ఓం కార్కోటకాయ నమః. ఓం మహాపద్మాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శంఖాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ధృతరాష్ట్రాయ నమః. ఓం శంఖపాలాయ నమః. ఓం కుళికాయ నమః. ఓం సర్వనాయకాయ నమః. ఓం ఇష్టదాయినే నమః.
ఓం నాగరాజాయ నమః ఓం పురాణాయ నమః ఓం పురుషాయ నమః ఓం అనకాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం మహిధారిణే నమః ఓం కామదాయినే నమః ఓం సురార్చితాయై నమః ఓం కుందప్రభాయ నమః ఓం బహుశిరసే నమః ఓం దక్షాయ నమః ఓం తామోదరాయ నమః ఓం అక్షరాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం మహాసేనాయ నమః ఓం పుణ్యమూర్తయే నమః ఓం గణప్రియాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం వాయుపక్షయే నమః ఓం విశ్వధారిణే నమః ఓం విహంకమాయ నమః ఓం పుత్రప్రదాయ నమః ఓం పుణ్యరూపాయ నమః ఓం పన్నకేశాయ నమః ఓం పిలేసాయై నమః ఓం పరమేష్ఠినే నమః ఓం పశుపతయే నమః ఓం భవనాశినే నమః ఓం ఫలప్రదాయ నమః ఓం దామోదరాయ నమః ఓం దైత్యహంత్రే నమః ఓం దయారూపాయ నమః ఓం ధనప్రదాయ నమః ఓం మదిదాయినే నమః ఓం మహామాయినే నమః ఓం శంకాయ నమః ఓం మధువైరినే నమః ఓం మహారకాయ నమః ఓం మహారకాయ నమః ఓం భుజకేశాయ నమః ఓం భూమరూపాయ నమః ఓం భీమకాయై నమః ఓం శుద్ధదేహాయ నమః ఓం సోహహారిణే నమః ఓం శుభప్రదాయ నమః ఓం సంతానదాయినే నమః ఓం సర్వేశాయ నమః ఓం సర్వదాయినే నమః ఓం సరిస్రూపాయ నమః ఓం లక్ష్మీకారాయ నమః ఓం లాభదాయినే నమః ఓం లలితాయ నమః ఓం లక్ష్మణాకృతయే నమః ఓం దాసరథయే నమః ఓం దైత్యహంత్రే నమః ఓం తమాశ్రమాయై నమః ఓం రమ్యరూపాయ నమః ఓం రామభక్తాయ నమః ఓం రణధీరాయ నమః ఓం రణధీరాయ నమః ఓం రధిప్రదాయ నమః ఓం సోమ సంకాసాయ నమః ఓం సౌమిత్రయే నమః ఓం సర్పరాజాయ నమః ఓం సదాప్రియాయ నమః ఓం సదాంప్రియాయ నమః ఓం కర్పూరాయ నమః ఓం కామ్యబలదాయ నమః ఓం కిరీటినే నమః ఓం కిన్నార్చితాయ నమః ఓం పాదాళవాసినే నమః ఓం పరాయ నమః ఓం పనామండలమండితాయ నమః ఓం బహులేయాయై నమః ఓం పద్మనితయే నమః ఓం బహులేయాయై నమః ఓం భక్తనితయే నమః ఓం భూమిధారిణే నమః ఓం భవప్రియాయ నమః ఓం నారాయణాయ నమః ఓం నాగరాజాయ నమః ఓం నానారూపాయ నమః ఓం నాదప్రియాయ నమః ఓం ఖాగోదరాయ నమః ఓం కామ్యరూపాయ నమః ఓం కళ్యాణాయ నమః ఓం కామిదార్థదాయినే నమః ఓం సదాసురాయ నమః ఓం హల్యహుణాయ నమః ఓం హర్షతాయ నమః ఓం హరభూషణాయ నమః ఓం జగతాదయే నమః ఓం జరాహినాయ నమః ఓం జాతిశూన్యాయ నమః ఓం జగన్మయాయ నమః ఓం దోషమనాయ నమః ఓం వరపుత్ర పౌత్ర ఫలప్రదాయ నమః ఓం శ్రీ నాగరాజాయ నమః నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ధూపం చేతల నీళ్ళు వేసుకునేసి పూలక్షింతలు తీసుకుని ఊదుపత్తి దేవుడికి చూపించేది. ధూపం వనస్పతి దినే దినే సుగంధంచ మనోకరిః కపిలాస్త్వ సంయుక్తం ధూపోయం ప్రగృహ్యతాం సమర్పయామి ధూపమాఘ్రాపయామి ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి ఆచమనీయాంతరం పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ఒక ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి అరిగే పాత్రంలో విడిచేది. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. ఏకార్తి మీద ఒక ఉద్దరిని నీళ్లు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు తీసుకునేసి ఏకార్తిని అంటించుకునేది. త్రిశక్తి మహాదేవి సర్వజ్ఞానప్రదాయికే దీపం దాస్యామి దేవేశి రక్షమాం భక్తవత్ససే. ఓం శ్రీ
ఏ కార్తిదీపం సమర్పయామి, దీపానంతరం ఆచమనీయం సమర్పయామి, ఆచమనీయాంతరం పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. ఒక ఉద్దరిని నీళ్లు అరిగే పాత్రంలో విడిచేది. మహానైవేద్యం దేవికి ముందర కుడి చేయి పక్క నీళ్ళుతో చతురంగా 2 మండలం చేసుకునేది. పూలక్షింతలు 2 మండలానికిను వడ్డించేది. ఒక మండలం పైగా తాంబూలం తట్ట పండ్లు వెంట పెట్టేది. ఇంకొక మండలం పైగా నానావిధ పదార్థాలు నైవేద్యం చేసిందంతా దేవుడికి ముందర ఆకు మూసిపెట్టి పెట్టేది. ఆకు తీసి ఒక ఉద్దరిని నీళ్ళు అన్నిటికం చేర్చి చూపించి బయటికి ఉడిచి దానిపైగా ఒక ఉద్దరిని నీళ్ళు చేతలు ఎత్తుకునేసి అన్నిట్లో నుంచి చల్లి తులసి పూలు ప్రోక్షణం చేసి ఉద్దర్నిలో పండ్లను గిల్లవలసింది. గద్యమతే పానీయం సమర్పయామి, అమృతమసే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గద్యమతే పానీయం సమర్పయామి, నారికేళకంఠం నైవేద్యం సమర్పయామి, కదళీపళ్ళ నైవేద్యం సమర్పయామి, ఆంపళ్ళ నైవేద్యం సమర్పయామి, ద్రాక్షపళ్ళ నైవేద్యం సమర్పయామి, శివపళ్ళ నైవేద్యం సమర్పయామి, తీయపళ్ళ నైవేద్యం సమర్పయామి, నానావిధ పదార్థాలు నైవేద్యం సమర్పయామి, చిమ్లి నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉతానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. నాహమనాహరాజాయ నమః. 3 ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి అరిగే పాత్రంలో విడిచేది. హస్త ప్రక్షాళనం సమర్పయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, పునరాచమనీయం సమర్పయామి. తాంబూలం పైగా ఒక ఉద్దరిని నీళ్ళు వేసి గిల్లి దేవుడికి చూపించేది. భూహీపలైష సమాయుక్తం నాహవళే దళయుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రగృహ్యతాం సమర్పయామి. కర్పూర హారతి మీద ఒక ఉద్దరిని నీళ్ళు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు ఎత్తుకొని కర్పూరం బిళ్ళని అంటించుకునేది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. అనంతం వాసుగిం శేషం పద్మనాభం చ కంభలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షహం కాళియం తథా. రాజాదిరాజాయ ప్రసఖ్య శాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే శమే కామాం కామకామాయ మద్యం కామేశ్వరో వైశ్రవణో తతాదు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. కర్పూర నీరాంజనం సమర్పయామి, ఆచమనీయాంత్రం పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ఒక ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి అరిగే పాత్రంలో విడిచేది. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. ప్రదక్షిణ నమస్కారం. పూలక్షింతలు చేతలు తీసుకునేసి 3 సారి ప్రదక్షిణం చేసి దండం పెట్టేది. యాని కాని చ పాపాని జన్మాంధ్రకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. మనసాభీష్ట ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మంత్రపుష్పం అందరికీ పూలక్షింతలు చేతల ఇచ్చేది. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాం అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసి మనసు పూర్తిగా దేవుడిని దండం పెట్టుకునేది. పునర్పూజ. పూలక్షింతలు చేతలు తీసుకునేసి పూజ చేసుకునేది. ఆరాధిధానాం దేవధానాం
పునః పూజాం చ కరిష్యే. ఛత్రం సమర్పయామి, సామరం సమర్పయామి, నృత్యం సమర్పయామి, గీతం స్వరాయామి, వాద్యం సమర్పయామి, ఆందోళికాం సమర్పయామి, రథారోహణం సమర్పయామి, గజారోహణం ఆవాహయామి, వేదపారాయణం సమర్పయామి, శాస్త్రపారాయణం సమర్పయామి, పురాణశ్రవణం సమర్పయామి, పంచాంగశ్రవణం సమర్పయామి, సమస్త రాజోపచార, దేవోపచార, భక్తోపచార, శక్తోపచార, సర్వోపచార పూజాన్ సమర్పయామి. పూలక్షింతలు చేతలు తీసుకునేసి మంత్రాలు చెప్పుకునే ఉద్దరిలో నీళ్ళు తీసుకునేసి అరిగె పాత్రంలో విడిచేది. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర, యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తు మే. సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. గంటకు ఒక ఉద్దరిని నీళ్ళు వేసి పసుపు కుంకం పెట్టి దేవునికి పూజ చేసిన పూలతో ఒక పూ ఎత్తి పెట్టి నైవేద్యం చేసిన దాంట్లో ఉండి కొంచెం పెట్టి నైవేద్యించేది. నిర్మాల్య గంధం సమర్పయామి, ప్రసాద పుష్పం సమర్పయామి, బలిహరణ నైవేద్యం సమర్పయామి, సర్వోపచార పూజాన్ సమర్పయామి. పాటలు పాడి ఆరతి ఎత్తుకునేసి తీర్థ స్వీకరణం చేసుకునేది. పూజా సంపూర్ణం.